ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే చాలు. అపవాది విత్తుతాడు అనేకమైన విత్తనాలు, అవిశ్వాసమైన విత్తనాలు అనేకం విత్తుతాడు నీ హృదయంలో. కానీ నా ప్రభువు అంటాడు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. ఇప్పుడు నువ్వు విశ్వసించిన ఈ రోజు నీ జీవితంలో కార్యాలు జరిగించగల సమర్థుడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడగు యేసు. ఇప్పటికైనా విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసం అనే దాని గురించి బైబిల్ ఒక మాట చెప్పి, విశ్వాసం అనేది నిరీక్షించుచున్న, అనగా అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం. మనకు కనపడదు. రేపేం జరిగిద్దో మనకు కనపడిద్దా? రేపేం జరిగిద్దో మనకు కనపడిద్దా? కనపడదు. కానీ మనము పట్టుదల కలిగి విశ్వాసంతో చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. పోయిన వారం కూడా చెప్పాను నేను, ఒక సేవకుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన పోయిన వారం కూడా చెప్పాను. సేవకుడు తన భార్య చచ్చిపోయినప్పుడు 3 సార్లే యేసు నామములో ప్రార్థిస్తున్నాను, నా భార్యలోనికి మరలా జీవం వచ్చునుగా. కానీ 3 సార్లు అన్నాడు. 3 సార్లు. ఆ తదుపరి ప్రార్థనలో నుంచి లేస్తూ ఏమన్నాడు తెలుసా? ఆకాశం తట్టు చేతులెత్తి, తండ్రి నువ్వు నా ప్రార్థన విని నా భార్యను బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు. ఇది దేవుడు నేర్పిన ప్రార్థన. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభుల వారు వెళ్ళారు. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభుల వారు వెళ్ళి ఆయన సమాధిలో నుండి లేచి బయటకు రాకమునిపై ఏమన్నాడో తెలుసా? ఆకాశం తట్టు చేతులెత్తి ముందుగానే, ప్రభువా నువ్వు మా ప్రార్థనలు విని లాజరుని బ్రతికించినందుకు స్తోత్రాలు. మీకు అర్థమవడానికి చెబుతున్నా. ఇలా ప్రార్థించాడు ఆయన. విశ్వాసం. కార్యము జరగక మునిపే విశ్వాసం. కార్యం జరిగిన తర్వాత కాదు, జరగక మునిపే. కార్యము జరగక మునిపే. ఈరోజు నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఈరోజు నీ కుటుంబంలో ఏ అక్కరుందో ఒకటి జ్ఞాపకం ఉంచుకో. యేసు నామమందు ప్రార్థన చేసేవారందరికీ ఆయన కృప చూపుతాడు. తన ఐశ్వర్యమును బట్టి సహాయం చేస్తాడు. వారందరినీ కూడా ప్రభు రక్షిస్తాడు. జాగ్రత్త. ప్రార్థన విషయంలో పడిపోతున్నావు నువ్వు.